ఈ వీడియోలో రెండు విషయాల గురించి మాట్లాడబోతున్నానండి. ఒకటి, మందు బాబులు తిరగబడుతున్నారు. రెండోది, ఆసుపత్రుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందుల కొరత ఏర్పడుతుంది. చాలా వాటి గురించి ఈ మధ్యలో మనం చూస్తాం. ఏ మందుల కొరతలు ఏర్పడుతున్నాయి కూడా చూస్తాం. కాబట్టి ఫస్ట్ మందు బాబులు ఎందుకు తిరగబడుతున్నారని అంటే, చాలా ఈ మధ్యకాలంలో 2-3 వీడియోలు అయితే చూసాం మనం. చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లోనే ప్లే చేశారు వాటిని. ఏంట్రా అంటే కనుక, ఏదైతే ఎన్నికల్లో హామీ భాగంగా, వాగ్దానాల్లో భాగంగా ఏదైతే మద్యం ధరలు మేము పెంచం, ఉన్న మద్యం ధరల్ని తగ్గించేస్తాం, నాణ్యమైన మందిస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం, ఇదే కదా వాగ్దానం చేశారు. మొత్తం గంప కొత్తగా ఓట్లన్నీ పడ్డాయి ఆ వాగ్దానానికి, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాంటి వాగ్దానాన్ని విస్మరించి పెంచుతామన్న తగ్గిస్తామన్న మందు ధరల్ని మరలా ఎలా పెంచుతున్నారు అనేది కనుక ఒక రకమైన చర్చ జరుగుతుంది. తిరగబడుతున్నారు అనే మాటకు వస్తే కనుక, ఏదో ఒక 10 రూపాయలు 10 నుంచి 30 రూపాయల దాకా పెరుగుతుంది అనుకున్న సందర్భంలో ఫస్ట్ అసలు రేట్లు పెంచకముందే 15 రూపాయలు చొప్పున అమ్మేస్తున్నారు అని చెప్పేసి కొన్ని చోట్ల ఆల్రెడీ గొడవలు జరిగాయి. కొన్ని బ్రాందీ షాపుల దగ్గర గొడవలు జరిగాయి. కాబట్టి ఈ రకంగా అడపదడప ఏంట్రా అని గట్టిగా మాట్లాడితే, నేను చూసిన ఆ వీడియోలో గట్టిగా వాళ్ళని నిలదీస్తే, మందుబాబులు అందరూ షాపు అమ్మే అతన్ని నిలదీస్తే అతను చెప్పింది ఏంటంటే, ప్రభుత్వాన్ని అడగండి వెళ్ళి, గవర్నమెంట్ అడుక్కోండి వెళ్ళి అని ఇలాగే మాట్లాడాడు ఆయన. కాబట్టి వాళ్ళకి ఇంకా సిరాకెత్తి వచ్చింది ఏంటే కానీ, అయ్యే కానీ అంతా మాకు అనవసరం, మాకు యాజిటీస్గా మాకు ఎంఆర్పీ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి అమ్మాలి. ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువగా అమ్ముతున్నారు అక్కడ, అర్థమైంది అండి. కాబట్టి ఎక్కువ వసూలు చేస్తడం వల్ల వాళ్ళ కోపం వచ్చింది. కాబట్టి అంతేకాదు, ఎంఆర్పీ రేట్లు కూడా పెరిగాయి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఏదైతే మార్జిన్ మనీ సరిపోవట్లేదో, మార్జిన్ సరిపోవట్లేదు అని అన్నారో మొత్తం వ్యాపారస్తులు అందరూ కూడా, మద్యం వ్యాపారస్తులు అందరూ కూడా, మాకు మార్జిన్ సరిపోవటం లేదు, మాకు వ్యాపారాలు లాస్ వస్తున్నాయి అని అన్నారు. ఎందుకంటే ఆ లైసెన్సులకి చాలా కట్టారండి, లైసెన్సులు కూడా చాలా కట్టారు. అలాగే షాప్ వచ్చిన తర్వాత కూడా కమిషన్లు కూడా చాలా ఇవ్వాలట. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని మాకు మార్జిన్ పెంచాలని వ్యాపారస్తులు పెంచడంతో సర్లే అయితే ఇద్దాం అని అయితే కనుక డిసైడ్ అయ్యి ప్రభుత్వం మార్జిన్ పెంచింది. మార్జిన్ పెంచేసరికి 14% అంత పెంచినట్టుంది. ఆ మార్జిన్ ఎక్కువ శాతం పెంచేసరికి ఆటోమేటిక్గా ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇది వాస్తవమే, ఎందుకంటే మార్జిన్ పెంచారు కదా. మరి దుకాణాలకి ఏదైతే మద్యం దుకాణాలు ఉన్నాయో వాళ్ళు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్ళే ఆదాయం తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ రకంగా ఉంటే మార్జిన్ పెంచారు కదా, ఇంకేంటని అంటే కనుక మళ్ళీ రేటు కూడా పెంచి అమ్ముతున్నారు వీళ్ళు. అంటే మార్జిన్ పెంచినప్పుడు 10 నుంచి 20-30 రూపాయల దాకా రేటు పెరుగుతుంది. కానీ రేటు పెరిగింది ఎలా ఉన్నా సరే ఎంఆర్పీ మీద పెరుగుతుంది. కానీ ఎంఆర్పీ కూడా పెంచేసి ఎంఆర్పీకి అమ్మే రేట్లకి సంబంధం లేకుండా మద్యం బాటిల్ అమ్మడంతో మందు బాబులు చాలా మంది తిరగబడతారు. ఇది ఒక రకమైన గొడవ అయితే కనుక. ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి ఏంటంటే, ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిలో తీవ్ర మందుల కొరత ఏర్పడింది. ఇమ్యూనోగ్లోబిన్ ఏదో ఒక మెడిసిన్ అనుకుంటుంది, నాకు సైడ్ ఐడియా లేదు. ఆ మెడిసిన్ చాలా తీవ్ర కొరత వచ్చింది అనేది కనుక రీసెంట్గా మనం చదివాం. కాబట్టి ఇలాగ కొన్ని మందులు తీవ్ర కొరతతో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్స్లో ఉండే అన్ని మందులు కూడాను ఫుల్గా పెట్టాలి. కాబట్టి చాలా మటుకు లేవు అనేది కనుక ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. కాబట్టి దీని మీద అధికారులు అత్యంతంగా చాలా ఇమ్మీడియట్గా శ్రద్ధ తీసుకుని హాస్పిటల్స్లో ఏ మందులు కొరత ఏర్పడిందో తెలుసుకుని ఆ మందుల్ని అందుబాటులో ఉంచేటట్టుగా ప్రయత్నం చేస్తే చాలా మంచిది. లేదంటే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఏది కొరత ఏర్పడిపోయినా పర్లేదు, కానీ మందుల విషయంలో మాత్రం కొరత అనేది ఏర్పడకూడదు. ఎందుకంటే కావాల్సిన అన్ని హాస్పిటల్స్లో 100% ఉంచాలి, ఇది వాస్తవం. చూస్తున్నాం, మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఈ విషయాల మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.